థ్యాంక్ఫుల్ టు ఇలా వీళ్ళు కష్టపడుతున్నారు. సో 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఒక హెల్పర్ ఇస్తున్నారు. ఆ హెల్పర్ టీచర్తోని అన్ని పనులు చేయిస్తున్నారు. సో అలాంటప్పుడు ఒక ఒక క్లాస్కి 30 మంది ఉన్నప్పుడు ఒక హెల్పరు అన్ని రకాల పనులు చేసుకుంటూ అలా హెల్ప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ప్లస్ గివింగ్ 7,000 రూపీస్ ఫర్ ఎ హెల్పర్ ఇస్ చాలా తక్కువ. దాన్ని కొంచెం పెంచి అలాగే మన అంగన్వాడీ టీచర్స్కి ఇప్పుడు 11,500 ఇస్తున్నారు. దాన్ని 26,000గా చేసి వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అలాగే కిచెన్కి అన్నదానంకి సంబంధించింది అక్కడ వచ్చేసి గవర్నమెంట్ 6 months ఒకసారి బిల్స్ క్లియర్ చేస్తున్నారు. అలా కాకుండా మంత్లీ వన్స్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో వచ్చి పడితే వీళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. సో అలా ఎవరికైనా చాలా కష్టం అవుతుంది వాళ్ళకి వచ్చే జీతంలో. సో గవర్నమెంట్ ఇది దృష్టిలో పెట్టుకొని ఇది శాంక్షన్ చేయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే రిటైర్మెంట్ ప్లాన్ వాళ్ళకి ఇప్పుడు ఒక హెల్పర్స్కి 20,000, టీచర్స్కి 50,000 ఇస్తున్నారు. కానీ కాంట్రాక్ట్స్ని పర్మనెంట్ చేయాలా అని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడ్. టీచర్కి పర్ యానం అండ్ 40,000 ఫర్ హెల్పర్స్ ఇవ్వాలా అని నేను ఎండోర్స్ చేస్తున్నాను. అండ్ ప్లస్ రిపేర్స్, చాలా వరకు రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్కి సంబంధించిన వర్క్స్ గవర్నమెంట్ తీసుకోవాలా కానీ ఇక్కడ ఉన్న టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్తోని తీసుకునే విధానం కాదండి. అది గవర్నమెంట్ ఇది బాధ్యతగా తీసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫండ్ దాని ద్వారా మంత్లీ వన్స్ రిపేర్స్కి, ఫుడ్కి వచ్చేటట్టు వాళ్ళ శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేసి వాళ్ళకి రిటైర్మెంట్ ప్లాన్ మంచిగా చేసి ఇవ్వాలా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంలో చాలామంది అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ చాలా కష్టపడి వాళ్ళ హెల్త్ మళ్ళీ చాలా కొంతమందికి అయితే యాక్సిడెంటు ఇలా కొన్ని జరిగాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మనము గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.